హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి. బెండకాయ ఫ్రైని ఈ ప్రాసెస్లో గనక చేస్తే చాలా రుచిగా ఉంటుందండి. అంతేకాదు పొడి పొడిగా వస్తుంది. ఇలా బెండకాయ ఫ్రైని చేసుకుంటే చపాతీలోకి కాదండి, రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుందండి. రైస్లో కూడా తినచ్చు, రసము, సాంబార్, అన్నంలో కూడా సైడ్ డిష్గా కూడా తినచ్చు. ఇక లేట్ చేయకుండా బెండకాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ముందుగా బెండకాయల్ని తీసుకొని ఇలా 2 సార్లు బాగా వాష్ చేసుకోండి. ఇలా బాగా వాష్ చేసుకున్న ఈ బెండకాయల్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా వాష్ చేసుకున్న ఈ బెండకాయల్ని ఒక క్లాత్లోకి వేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా బెండకాయల్ని తడి లేకుండా చేసుకొని కట్ చేసుకోవడం వల్ల జిగురు అనేది రాదండి. ఎక్కువగా తొందరగా వేగుతాయి బెండకాయలు అనేవి. ఇలా బెండకాయలన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకునే బెండకాయల్ని ఫ్రై చేసుకోవడం కోసము స్టవ్ మీద ఒక బాండిని ఉంచి అందులోకి కట్ చేసుకున్న బెండకాయల్ని మొత్తం వేసేసుకోండి. ఇందులోకి 3 నుండి 4 టీ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి. ఇలా ఆయిల్ని వేసుకొని బెండకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలు మొత్తం జిగురు అనేది లేకోకుండా పూర్తిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా జిగురుగా లేకోకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత బెండకాయల్ని ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోండి. ఈ బెండకాయల్ని వేయించుకునేటప్పుడు మూత పెట్టకూడదండి. అలాగే ఉప్పును కూడా వేసుకోకుండా ఇలా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి. ఇలా బాగా వేయించుకున్న ఈ బెండకాయల్ని మొత్తం ఇప్పుడు పక్కన ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు అదే బాండీలోనే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పును వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకోండి. 2 ఎండుమిరపకాయలని వేసుకోండి. టీ స్పూన్ దాకా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు దాకా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడం కోసము 1/2 టీ స్పూన్ దాకా ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలిపేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమోటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. టమోటో ముక్కలు కాస్త సాఫ్ట్ అయ్యేంత వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటోలని కూడా ఫ్రై చేసుకోండి. టమోటో ముక్కలు మొత్తం కాస్త సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని బాగా ఇప్పుడు మిక్స్ చేసుకోండి. కారం, పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న బెండకాయల్ని మొత్తం వేసేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. ఈ బెండకాయలు మొత్తానికి కూడా కారం, పసుపు పట్టేటట్టు ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకొని మరొకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోండి. కొబ్బరిలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు 1/2 నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా 1/2 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇప్పుడే టేస్ట్ చేసి ఉప్పు తర్వాత కారం సరిపోయిందో లేదో చూసి మీరు ఇప్పుడే వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అంతే, ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని బెండకాయ ఫ్రైని సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన బెండకాయ ఫ్రై రెడీ అండి. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో. ఈ బెండకాయ ఫ్రైని చపాతీలోనే కాదండి, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా సాంబార్, అన్నం, రసం అన్నంలో కూడా సైడ్ డిష్గా కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.